ప్రపంచం ఏర్పడటానికి 5 మూలకాలు చాలని ఋషులు అంటున్నారు. సర్వజీవులు సమస్త లోకాలు ఏర్పడటానికి కూడా ఈ 5 మూలకాలు చాలట. అవే పంచభూతాలు: నిప్పు, నీరు, గాలి, నేల, ఆకాశం. అయితే ఈ 5 భూతాలు ఒకే నిష్పత్తిలో కలుస్తాయి. ఇలా ఇవి కలిసే విశిష్ట పద్ధతినే పంచీకరణం అంటారు. ఇల్లు కట్టడానికి సిమెంట్, ఇసుక, రాళ్లు, స్టీల్ ఒకే నిష్పత్తిలో కలిపినట్టే ఈ పంచీకరణంలో ఒక విలక్షణత ఉంటుంది. ఈ ప్రత్యేక ప్రక్రియలో మొదట పంచభూతాలు సగం సగం అయిపోతాయి. ఈ 5లో విడిపోయిన సగభాగాలన్నీ ఒక్కొక్కటి మళ్లీ 4 భాగాలుగా విడిపోతాయి. అప్పుడు ఇవి ఒక్కొక్కటి వెళ్లి వెనుక ఉన్న సగభాగాల్లో కలుస్తాయి. అంటే ఏమవుతుంది? 1/8వ వంతు ఆకాశాలు 4, 1/2వ వంతు వాయువులోకి 1, 1/2వ వంతు తేజస్సులోకి 1, 1/2వ వంతు జలంలోకి 1, 1/2వ వంతు భూమిలోకి 1 కలుస్తాయన్నమాట. ఇలాగే మిగతా 4 భూతాల్లోనూ జరుగుతుంది. ఇలా మొత్తం పంచీకరణ పద్ధతి పూర్తయ్యేసరికి ప్రతి భూతంలోనూ మిగతా భూత భాగాలు ఆయా నిష్పత్తిలో చేరుతాయన్నమాట. అంటే ప్రతి భూతంలోనూ మిగిలిన 4 భూతాలు కొంచెం కొంచెం ఉంటాయి. నేలలో లాగే మన దేహంలో కూడా పంచభూతాలు ఇలా పంచీకరణం అయి ఉంటాయి. పంచీకరణం ఒక విశిష్ట సృష్టి విధానమని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. హిందూ తత్వం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి.